విప్పి ఆడేటి వేళ అడవి తల్లి అందాలు విరబూసేటి వేళ అడవి తల్లి అందాలు విరబూసేటి వేళ ఆ జీవరసులన్నీ గంతులేసేటి వేళ ఆ జీవరసులన్నీ గంతులేసేటి వేళ చెట్టు చెమల్ల తిరిగే ఓ కోయిలమ్మ చెట్టు చెమల్ల తిరిగే ఓ కోయిలమ్మ నీ కమ్మని రాగాలు వినిపించవోయమ్మ రైతన్న దుక్కులన్నీ దున్నేటి వేళ రైతన్న దుక్కులన్నీ దున్నేటి వేళ ఆ కలంత విత్తనాలు వేసేటి వేళ ఆ కలంత విత్తనాలు వేసేటి వేళ ఆరుగాలం పంట చేతికొచ్చేటి వేళ ఆరుగాలం పంట చేతికొచ్చేటి వేళ మన రైతన్న కష్టాలు తీరేటి వేళ మన రైతన్న కష్టాలు తీరేటి వేళ. మీరు సేకరించిందా మేడం? ఇది నేను రాసిన సార్. ఇది మీరు కూడా ఇదే రాశారు? ఓన్గా రాసిన. మరి ఇప్పుడు ఇన్ని రకాల పాటలు రాశారు కదా, మరి ఎందుకు రికార్డింగ్ చేసి మీరే రిలీజ్ చేసుకుంటే మంచి డబ్బులు కూడా వస్తాయి కదా? మరి అంటే ఖర్చుతో కూడుకున్న పనే ఇది చేయాలన్నా కానీ, మరి వేరే వాళ్ళకు ఈ పాటలు వినిపిస్తే కనుక వాళ్ళు అవకాశము ఈ పాటలు బాగున్నాయి అంటే ఇస్తారా? మీరే వాడతారా లేకపోతే వాళ్ళకి ఇచ్చేస్తారా? మేము వాడతాను సార్. ఓకే. ఇప్పుడు ఈ బోనాలు కానీ బతుకమ్మలు కానీ మీ సైడ్ ఉంటాయా? అక్కడ కూడా అలాంటి ఏమైనా పాటలు వచ్చా మీకు? ఇప్పుడు అమ్మలక్కలు బతుకమ్మలు అవి అన్నీ ఆడుతూ ఉంటారు బతుకమ్మ సీజన్లో. ఉంటాయా? అదంతగా రావు సార్ కొంచెం. ఓకే, మరొక పాట. ఎన్ని నిమిషాలు అయిందా జై? ఓకే. ఇది ఒక ఆమె దగ్గర సేకరించిన పాట రాసుకున్నా. మంచి నీళ్ళ బాయి కడ మరుమల్లే తోట కడ మంచి నీళ్ళ బాయి కడ మరుమల్లే తోట కడ మంచి మంచి మాటలని మరలిపోతాడే మెలచ మంచి మంచి మాటలని మరలిపోతాడే మెలచ ఉప్పు నీళ్ళ బాయి కడ ఊరు మల్లే తోట కడ ఉప్పు నీళ్ళ బాయి కడ ఊరు మల్లే తోట కడ ఉత్త ఉత్త మాటలని ఊకపోతాడే మెలచ కంటి రెప్పల వడ్లు దంచి మెతుకు. మళ్ళీ వాడండి, ఫస్ట్ నుంచి వాడండి, అట్లేం లేదు, ఫస్ట్ నుంచి వాడండి. కంటి రెప్పల వడ్లు దంచి మెకులోలే మెతుకులండి కంటి రెప్పల వడ్లు దంచి మెకులోలే మెతుకులండి అది మది మీ పెట్టబోతే అలిగిపోతాడే మెలచ అది మది మీ పెట్టబోతే అలిగిపోతాడే మెలచ. అంతే సార్. ఓకే, చూసారు కదా మేడం అచ్చ తెలుగు పల్లె పాటలు పాడుతూ ఉంది. హుజురాబాద్కు చెందిన మేడం సార్. అదే హుజురాబాదు మెయిన్ సెంటర్ కాబట్టి అక్కడి నుంచి వచ్చారు పద్మ గారు. మంచి మంచి పాటలు అయితే పాడుతూ ఉంది మేడం. మరొక మంచి పాట. ఇది కూడా నేనే రాశాను సార్. కోడి మీద పాట. అరే కోడో యమ్మ కోడి అరే కోడో యమ్మ కోడి అరే వవ్వారే కోడి వారెవ్వ కోడి చిన్నది కాదు చిత్రాల కోడి కోడో యమ్మ కోడి హరగిద్దెడు బియ్యము వాకిట్ల పోసిన హరగిద్దెడు బియ్యము వాకిట్ల పోసిన ముక్కు పెట్టింది మురక చూసింది సెంగున గంతేసి సిలకల్ల దునికింది కోడో యమ్మ కోడి అరే కోడో యమ్మ కోడి అరే వవ్వారే కోడి వారెవ్వ కోడి చిన్నది కాదు చిత్రాల కోడి కోడో యమ్మ కోడి. అరే ఇరుగు పొరుగు వాళ్ళతో మాటలు పడతావి ఇరుగు పొరుగు వాళ్ళతో మాటలు పడతావి పిల్లలనేమో గోడ తలుంచుద్ది అది గోడ దునికి మళ్ళీ ఇంటికొత్తది కోడో యమ్మ కోడి అరే కోడో యమ్మ కోడి అరే వవ్వారే కోడి వారెవ్వ కోడి చిన్నది కాదు చిత్రాల కోడి కోడో యమ్మ కోడి. పెరిగిన కోళ్ళేమో కుక్కల పాలాయే అరే పెరిగిన కోళ్ళేమో కుక్కల పాలాయే కోసుక తిన్నామంటే ఒక్కటి లేకపోయా కోడో యమ్మ కోడి నవ్వుతాను. ఓకే మేడం, ఇప్పుడు ఇలాంటివన్నీ మీరు ఊర్లో జరిగే సన్నివేశాలను బట్టి మీరు రాస్తా ఉంటారు. అంటే మీ కళ్ళ ముంగడ కనబడ్డ దాన్ని ఆటోమేటిక్ మీరు దాన్ని క్యాచ్ చేసుకొని రాసి పెట్టుకుంటారు, అవసరం ఉన్నప్పుడు వదులుతారు. ఇప్పుడు అమ్మలక్కలు అందరు కూర్చొని మీరు
కూర్చుంటారు కదా ఇప్పుడు డ్వాక్రా గ్రూప్ కావచ్చు అక్కడక్కడ, అవును. అలాంటప్పుడు కూడా ఇలా సరదాగా వాడుతూ ఉంటారా మరి? డ్వాక్రా గ్రూప్లో ఉంది సార్ మాకు వెలుగు గీతం. అందులో పాడుతూ ఉంటారా ఇట్లా? పాడతాను. ఇప్పుడు ఇంకోటి మేడం, ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి పాటలు, ఇప్పుడు జానపద గీతాలు చాలా వస్తున్నాయి, అలాంటివి కూడా మైండ్లో ఎక్కిచ్చారా ఏమన్నా? అవి కూడా నేర్చుకున్నా, కాకపోతే అంతగా ఇంట్రెస్ట్ పెట్టాను. నేను రాయాలని ఇది ఒక్కటి ఉంది సార్. ఇంకోటి వెలుగు గీతం సార్, మా డ్వాక్రా గ్రూప్లో ఇది ఉందన్నట్టు. జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గం అనేది ఎక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గం అనేది ఎక్కడున్న నేలపైకి దించుదాం. గగనమెంత ఉరిమినా గిరికి చలనముండునా, గంగ పొంగి పొరలినా నేల భీతి చెందునా. గగనమెంత ఉరిమినా గిరికి చలనముండునా, గంగ పొంగి పొరలినా నేల భీతి చెందునా. ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని పంచుదాం, ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని పంచుదాం. స్వర్గం అనేది ఎక్కడున్న నేలపైకి దించుదాం. సరే, ఓకే మేడం. చూసారు కదా, ఇప్పటి వరకు అయితే మేడం మంచి మంచి పాటలు, మట్టి వాసనతో కూడుకున్న పాటలు పాడింది మేడం. ఇంకా మేడం కూడా ఫ్యూచర్లో ఇంకా సవరించుకోవాల్సింది ఉంది చాలా పాటలు కూడా ప్రయాణంలో. ఓకే మేడం, ఇప్పటి వరకు అయితే మంచి మంచి పాటలు పాడారు పద్మ గారు. ఫ్యూచర్లో మంచి సింగర్ కావాలని కోరుకుంటుంది మా ఊరి జానపదం. ఓకే, చివరిగా ఒక మంచి పాట పాడుతూ ముగిస్తాం. ఓకే సార్, ఇంకెన్ని నిమిషాలు సరిపోతుందిగా? ఓకే, 4 minutes. ఓకే, లేకపోతే ఇప్పుడు రన్నింగ్లోనే పాటలైనా సరే పాడండి మేడం. ఆ పాటలు ఏం గుర్తుకొస్తలేవు. మహిళ గురించి వాడతాను సార్. మహిళ జీవితాన్ని మారణ హోమంగా మార్చేటి, మగాళ్ళ ఆగడాలను ఆపే తరుణంలో ఎందరో చైత్రలాంటి ఆడపిల్లలు బలి అవుతున్నారు బలహీనదారుల్లో, బలి అవుతున్నారు బలహీనదారుల్లో. ఆడపిల్ల బ్రతుకంటే గందరగోళంగా మారింది, ఆ విధి ఆడే వింత నాటకంలో ఆట బొమ్మ అవుతుంది, ఆట బొమ్మ అవుతుంది. ఆ మనసు లేని మగాళ్ళు విషము చిమ్మె కోరల సర్పాలు, అమాయకపు గుండెల్ని చీల్చేసే అగ్ని పర్వతాలు, అమాయకపు గుండెల్ని చీల్చేసే అగ్ని పర్వతాలు. మహిళ జీవితాన్ని మారణ హోమంగా మార్చేటి, మగాళ్ళ ఆగడాలను ఆపే తరుణంలో ఎందరో చైత్రలాంటి ఆడపిల్లలు బలి అవుతున్నారు బలహీనదారుల్లో, బలి అవుతున్నారు బలహీనదారుల్లో. ఓకే మేడం. ఓకే సార్. ఓకే, చూసారు కదా, చివరిగా చక్కని పాట పాడింది మేడం. మహిళల గురించి ఇప్పుడు జరుగుతున్న అగత్యాల మీద చాలా మంచి పాట ఇది. ఓకే మేడం, చాలా మంచి పాటలు అయితే పాడారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ప్లీజ్ నన్ను ఆదరించండి. మీకు ధన్యవాదాలు. మా ఊరి జానపదం వారికి ధన్యవాదాలు.